जय श्रीराम श्री गुरुभ्यो नमो नमः। श्री महागणाधिपतये नमो नमः। श्री महासरस्वत्यै नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। మన హిందూ వాహిని ఛానల్లో ప్రతి నెల ఆ మాసం యొక్క వైశిష్ట్యత మరియు మాస ఫలాలు చెప్పుకుంటున్నాం. 4/9/2024 నుంచి భాద్రపద మాసం ప్రారంభించబడుతోంది. ఐదో తేదీ 5/9/2024 ఉపాధ్యాయ దినోత్సవం. మన యొక్క రాష్ట్రపతిగా చేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవమైనటువంటి సెప్టెంబర్ 5ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా ఆచరిస్తూ వస్తున్నాం. ఇక మనందరికీ కూడా ముఖ్యమైనటువంటి పిల్లలు పెద్దలు అత్యంత వైభవంగా ఆచరించుకునేటువంటి వినాయక నవరాత్రి మహోత్సవాలు 7/9/2024 తేదీ నుంచి వినాయక చతుర్థి నుంచి ప్రారంభమవుతాయి. 8/9/2024 ఋషి పంచమి, 13/9/2024 ఉత్తర కార్తె. మనకి వర్షాలు బాగా కురిసేటువంటి ఉత్తర కార్తె ప్రారంభించబడుతోంది. ఇక 17/9/2024 భాద్రపద మాసంలో అనంత పద్మనాభ చతుర్దశి. భాద్రపద మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి పండుగల్లో ఒకటి వినాయక చవితి మరియు అనంత పద్మనాభ చతుర్దశి ఒకటి. ఈ అనంత పద్మనాభ చతుర్దశి అనేటువంటిది మనం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు అయితే చేసుకుంటారో అలా చాలామంది అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. అటువంటి విశేషమైనటువంటి రోజు 17/9/2024. ఇక ఆ రోజునే కన్యా సంక్రమణం. సంక్రమణ పుణ్యకాలాల్లో 12 సంక్రమణాల్లో ఇది కన్యా సంక్రమణ పుణ్యకాలం. ఆ తర్వాత 18/9/2024 నుంచి మహాలయ పక్ష ప్రారంభమవుతుంది. 18వ తేదీ సెప్టెంబరు 2024 తేదీ నుంచి మనకి మహాలయ పక్ష ప్రారంభం. అసలు అన్ని నెలల్లోకి పితృపక్షంగా దీన్ని చెప్పుకునేటువంటి భాద్రపద మాసంలో బహుళ పక్షం అంతా కూడా పితృపక్షంగా చెప్పుకుంటారు. అంటే ఈ నెలలో పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల పితృదేవతలు చాలా సంతోషిస్తారు. ఆ యొక్క వంశవృద్ధికి వారి నుంచి ఆశీర్వచనాలు మనకు లభిస్తాయి. ఈ పితృపక్షం 15 రోజుల్లోనూ కూడా అంటే 18వ తేదీ భాద్రపద బహుళ పాడ్యమి నుంచి ప్రారంభించబడి 2వ తేదీ అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ 15 రోజులు కూడా మనం పితృపక్షంగా చెప్పుకుంటాం. పితృపక్షంలో కూడా మళ్ళీ ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి. ముందుగా అంటే పితృపక్షంలో కాకుండా విడిగా వచ్చినటువంటి పండగగా 20వ తేదీ 20/9/2024 ఉండాలతో దూడైంది. అలాగే 28వ తేదీ 28/9/2024 ఏకాదశి అయింది. 30వ తేదీ మాస శివరాత్రి. అయితే ఈ పితృపక్షం గురించి చెప్పుకుంటే మనకి సంవత్సరం పొడుగునా వచ్చేటటువంటి అమావాస్యలు 12 నెలలకి 12 అమావాస్యలు ఎలా అయితే పితృ కార్యక్రమాలు చేసుకుంటామో అంతకంటే కూడా విశేషంగా ఈ 12 నెలల అమావాస్యలతో పాటుగా పితృపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు కూడా పితృతర్పణాలు ఇవ్వడం కానీ లేదా పితృదేవతలకి శ్రాద్ధాది కర్మలు చేయడం కానీ చేయాలి. ఇందులో మనకి మొట్టమొదటి 18వ తేదీ ప్రారంభం. అలాగే 21/9/2024
సంకటహర చతుర్థితో పాటు మనకి భరణి మహాలయం కూడా అయింది. భరణి మహాలయం అంటే ఈ మహాలయ పక్షాల్లో భరణి నక్షత్రం వచ్చినటువంటి రోజుని విశేషం. ఇక వ్యతిపాత యోగం ఉన్నటువంటి రోజు కూడా విశేషం. అది 24/9/2024 వ్యతిపాత మహాలయం. అదేవిధంగా 29/9/2024 యతి మహాలయం అంటారు. అంటే యతులకి ప్రత్యేకంగా ఈ రోజున కార్యక్రమం చేయడం విశేషం. తర్వాత 1వ తేదీ శస్త్రహత మహాలయం. అంటే ఎవరైనప్పటికీ కూడా అకాల మరణం పొందినటువంటి వారికి ఆయుధాల నుంచి కానీ వాహనాల నుంచి కానీ ఇబ్బందులు కలిగితే అలాంటి వాళ్ళకి వాళ్ళ కొరకు చేసేటువంటి కార్యక్రమం 1వ తేదీ. ఇక 20వ తేదీ మహాలయ అమావాస్య. ఈ 15 రోజుల్లో 14 రోజులు కుదరనటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అంటే తల్లిదండ్రుల యొక్క తిథులు కాకుండా అమావాస్య నాడు ఎవరైనప్పటికీ కూడా ఆచరించవచ్చు. ఆచరించదగినటువంటిది మహాలయ అమావాస్య. ఈ విధంగా భాద్రపద మాసం. అయితే భాద్రపద మాసంలో వచ్చేటువంటి ద్వాదశ రాజుల వారి యొక్క మాస ఫలాలు కూడా ఒకసారి అవలోకనం చేద్దాం. ఈ నెల అంతా కూడా మనకి గురుడు వృషభంలోను, కుజుడు మిథునంలోను, 4వ తేదీ నుంచి మారి బుధుడు రవి కూడా ఇద్దరు అంటే కన్యా సంక్రమణం వరకు రవి సింహంలోను. కన్యా సంక్రమణం మనం చెప్పుకున్నాం 17వ తేదీ. ఆ రోజు నుంచి సింహంలోంచి కన్యలోకి మారతాడు రవి. కన్యలో శుక్రుడు, కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు. ఈ విధంగా ఉంది. అయితే ముందుగా మేషరాశి. మేషరాశికి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. భాద్రపద మాసంలో చేసేటువంటి కృషి, వ్యాపార, వ్యవహార రంగాల్లో అభివృద్ధి కనబడుతుంది. ధనాదాయం బాగుంటుంది వీళ్ళకి. రాబడికి మించినటువంటి ఖర్చులు కూడా కొంచెం పెరుగుతాయి. శుక్రుడు ప్రతికూలంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి నెలగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ శుక్రుడికి సంబంధించినంత వరకు ఈ నెలలో వీళ్ళు బొబ్బర్లు దానం ఇచ్చుకుని, ప్రధానంగా శుక్రుడికి సంబంధించినటువంటిది శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతిగా అమ్మవారి యొక్క అష్టోత్తరంతో అర్చన చేయడం కానీ అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయడం ద్వారా వీరికి శుభం జరుగుతుంది. తర్వాత రాశి వృషభ రాశి. వీరికి రాశిలో స్వస్థానంలో గురుడు, ద్వితీయంలో కుజుడు, తర్వాత దశమంలో శని కొంచెం ఇబ్బందిగా ఉంది. స్వస్థానంలో గురుడు పర్వాలేదు, ద్వితీయంలో కుజుడు, దశమంలో శని. వీరి నిమిత్తంగా వీళ్ళు శనివారం నాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. లేకపోతే వీరికి కొంచెం ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఆదాయం బాగున్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బంది, అదే రకంగా శుభకార్యాల రీత్యా వ్యయం ఎక్కువైనటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇక తదుపరి రాశి మిథున రాశి. వీరికి స్వస్థానంలో గురుడు కుజుడు కొంచెం ఇబ్బంది పెడతాడు. లేదా ప్రధానంగా అభిప్రాయ భేదాలు కూడా ఎక్కువ అవుతాయి. బంధువర్గాలతోటి కొంచెం అనుకూలత తగ్గుతుంది. పనుల ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. దీని నుంచి వీళ్ళు బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ స్తోత్రం కానీ మంగళవారం నాడు చేయాలి. దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉంటే వెళ్ళిరండి. అదే రకంగా శుక్రవారం నాడు లక్ష్మీ అర్చన కూడా వీరికి అవసరం. కుటుంబ స్థానంలో అంటే గృహస్థానంలో 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరం ఆ రాహుతో కలిసి. ఇక తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి నెల ఇది. వీరు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా విజయంతో సాధించుకుంటారు.
స్థిరాస్తికి సంబంధించినటువంటి ఏమన్నా పెండింగ్ ఉంటే వాటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం కూడా ఉంటుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అష్టమంలో ఉన్నప్పుడు శని కూడా అనుకూలంగానే ఈ నెల కనబడుతున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాశి సింహరాశి. సప్తమ శని, అష్టమ రాహు ఉన్నాడు వీళ్ళకి. ఇదే దీనివల్ల అంటే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు రాహు చేత చూడబడడం, రవి కూడా సగం కాలం అయిన తర్వాత ద్వితీయంలోకి వెళ్ళిపోవడం, స్వస్థానంలో బుధుడు, పనులన్నీ కూడా దశమంలో ఉన్నటువంటి గురువు వల్ల ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ శుక్రుడు దశమాధిపతి గురువు చేత రాహు చేత చూడబడటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇంకేదా వీళ్ళు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శనివారం నాడు హనుమాన్ చాలీసా వంటి పారాయణం చేయడం ఉత్తమం. తదుపరి రాశి వారు కన్యారాశి. కన్యారాశి వారికి ఈ నెల వృత్తి వ్యాపారాలు బాగున్నాయి, కానీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంది. మనశ్శాంతి కూడా చాలా తక్కువగా కనబడుతుంది. సప్తమ రాహు లగ్నంలో శుక్రుడు ఉన్నటువంటి శుక్రుడు రాహు చేత చూడబడ్డం కొంత కారణంగా చెప్పుకోవచ్చు. ద్వాదశంలో బుధుడు కూడా అంటే లగ్నాధిపతి కూడా ద్వాదశంలో ఉండడం కూడా కొంత కారణం అవ్వచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బుధవారం నాడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రం కానీ లేదా వినాయకుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ లేదా ఆలయాన్ని దర్శించడం వల్ల వీరికి ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి వారు. అకారణ కలహాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వారికి. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఆటంకాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఉత్సాహం లేకపోవడం, దైవభక్తి బాగా పెరుగుతుంది. ఇటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా ఉన్నాయి. అయితే దైవభక్తిని వినియోగించుకుని సద్వినియోగం చేసుకుని గురుడికి సంబంధించినటువంటి అంటే గురుబలం తక్కువగా ఉంది. అష్టమంలో ఉన్నటువంటి గురుడు బలపడడం కోసం, ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు బలపడడం కోసం గురువారం, లక్ష్మీవారం అంటే గురువారం, శుక్రవారం ఆ 2 రోజులు గురువారం నాడు ప్రత్యేకంగా మొదటిలోనే ఒకసారి గురువుకు సంబంధించి శుక్రుడికి సంబంధించినటువంటి ధాన్యాల దానం, శనగలు, బొబ్బర్లు ఈ 2 దానం ఇచ్చుకోండి. అదేవిధంగా ఏం చేస్తారంటే ఈ గురువారం, శుక్రవారం కూడా దత్తాత్రేయుడి యొక్క స్తోత్రం కానీ అమ్మవారి యొక్క స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి. తద్వారా అనుకూలంగా ఉంటుంది, అనుకూల ఫలితాలని పొందుతారు. తదుపరి వచ్చినటువంటి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి భాద్రపద మాసం కూడా అంతా కూడా శుభ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. క్రయ విక్రయాలు, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. పాత బాకీలు ఉంటే వసూలు అవుతాయి. అయితే అష్టమ కుజుల వల్ల కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. దీని నిమిత్తం ఏం చేస్తారంటే మంగళవారం నాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాన్ని గుళ్ళోనే కూర్చుని చేయడం ద్వారా వీరికి అనుకూల ఫలితాలు పరిపూర్ణంగా ఉంటాయి. అనడంలో ఎటువంటి అనుమానం లేదు. తదుపరి రాశి ధనుస్సు రాశి. తలచిన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. చేయు కృషి అభివృద్ధి ఉంటుంది. ధనలాభం, సహాయాలు లభిస్తాయి బంధుమిత్రుల నుంచి. ఇంటికి కావాలన్నటువంటి కొత్త వస్తువులు కూడా సమకూర్చుకుంటారు. ఇది ధనురాశి వారికి సంబంధించినటువంటిది. అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది. అయితే ఈ రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శుక్రుడు అంటే రాహు చేత చూడబడుతూ ఆ శుక్రుడు దశమంలో ఉన్నాడు. దీనివల్ల కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కనుక చేత ఈ దశమ శుక్రుడికి సంబంధించి ఇంతవరకు రాహు చేత చూడబడుతున్నాడు కాబట్టి ఈ శుక్రుడు కొంచెం ప్రతికూలంగానే ఉంటాడు. ఆ శుక్రుడికి సంబంధించినటువంటి బొబ్బర్లు దానం ఇచ్చుకోవడం, లక్ష్మీ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో శని, షష్టమంలో కుజుడు, కొంతకాలం పాటు రవి అష్టమం, అష్టమంలోనే బుధుడు కూడా ఉన్నాడు. లేదా ధన వ్యయం అంటే ఖర్చుతోటి పనులు వీళ్ళకి పూర్తవుతాయి. ఏ పని చేసినా కూడా ముందుగా కలిసి రాదు, తర్వాత ముందుకు వెళుతుంది. ఇక ఏలినాటి శని కూడా కొంచెం ఉంది కనుక
అధికారులతోటి చికాకులు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి సమస్యలు వీళ్ళకు ఉన్నాయి. వీళ్ళంచేత ప్రత్యేకంగా అష్టమంలో ఉన్నటువంటి రాహుకి 17వ తారీఖు దాకా సూర్య నమస్కారాలు, ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయడం వల్ల కొంత ఇబ్బంది నుంచి వీళ్ళు బయటపడతారు. అలాగే శనికి సంబంధించినంత వరకు మహాశివరాత్రి అభిషేకం జరిపించుకోవడం, ఏలినాటి శని వాళ్ళందరికీ కూడా మహాశివరాత్రి అభిషేకం, సోమవారం నాడు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం వల్ల కూడా ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కుంభరాశి వారు కానీ మీనరాశి వారు కానీ కూడా ఈ యొక్క ఇప్పుడు ఏం చెప్పామో మనం ఆ యొక్క పరిష్కారాన్ని వాళ్ళు కూడా ఆచరించుకోవాలి. ఇక కుంభరాశి వారికి స్వస్థానంలో ఉన్నటువంటి శని, చతుర్థంలో గురుడు, సప్తమంలో రవి బుధుడు, అష్టమంలో రవి, కొన్నాళ్ళ తర్వాత శుక్రుడు. దీనివల్ల ఏంటంటే ఈ అన్నదమ్ములతో విరోధం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అశుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా పాత బాకీలు వసూలవుతాయి. కానీ కింద స్థాయి వ్యక్తులతోటి వీళ్ళు మాట పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా గమనించుకుని జాగ్రత్తగా, అంటే మనం చెప్పినటువంటి ఈ శనివారం ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం, సోమవారం నాడు, శనివారం నాడు, సోమవారం కుదిరితే సోమవారం, కాకపోతే శనివారం నాడు, మహాశివరాత్రి నాడు ప్రత్యేకంగా వీరికి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల వీరికి ఏలినాటి శని ప్రభావం నుంచి ప్రభావం తగ్గుతుంది. ప్రభావం నుంచి పూర్తిగా బయటపడడం ఎవరికి సాధ్యం కాదు. దాని యొక్క స్థాయిని పూర్తిగా తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం. ఇక తదుపరి రాశి మీనరాశి. 12వ రాశి అయినటువంటి మీనరాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా అభివృద్ధి బాగానే ఉంది. ధనదాయం కూడా అనుకూలంగానే ఉంది. అయితే జంతువులు, పెంపుడు జంతువుల వల్ల వీళ్ళకి కొంచెం సమస్యలు కనబడుతున్నాయి. స్వస్థానంలో రాహువు, తర్వాత సప్తమంలో ఉన్నటువంటి రవి శుక్రుల వల్ల కొంచెం ఆ ఇబ్బంది కూడా కనబడుతోంది. కనుక పెంపుడు జంతువుల నుంచి జాగ్రత్తగా వహించాలి. వీళ్ళకి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు, సప్తమంలో రవి 17వ తారీఖు దాటిన తర్వాత రవి వల్ల ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కనుక 17వ తారీఖు దాటిన తర్వాత వీళ్ళు తప్పనిసరిగా గోధుమలు దానం ఇచ్చుకుని, తద్వారా అంటే ఆదివారం నాడు వచ్చేవాడి ఆదివారాలన్నీ కూడా వీరు సూర్య నమస్కారం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారని చెప్పి భావిస్తున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చేటటువంటి వినాయక చతుర్థి నాడు, 7వ తేదీ వినాయక చతుర్థి నాడు తప్పనిసరిగా ఆ యొక్క గణపతి యొక్క అర్చన జరిపించుకుని, గణపతి యొక్క కథను విని, గణపతి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి, తద్వారా అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.